Hello all, welcome to Suman TV. నేను మీ అశ్విని. సో రైట్ నో మనం కేహా స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్లో ఉన్నామండి. సో రైట్ నో మనతో పాటు ఉన్నారు డాక్టర్ దుర్గా కళ్యాణి గారు. మ్యామ్తో మాట్లాడి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి తెలుసుకుందాం. హలో మ్యామ్. హలో అండి. సో చాలా మందికి హెయిర్ ప్రాబ్లం అనేది వస్తుంది. సో ఏజ్తో అయితే సంబంధం లేదు, చాలా మందికి గ్రే హెయిర్ వచ్చేస్తుంది చిన్న వయసులోనే. చాలా మంది హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ మీద చాలా మిత్స్ కూడా ఉంటున్నాయి. అండ్ మీ దగ్గరికి వచ్చిన క్లయింట్స్ అయితే, పేషెంట్స్కి అయితే ఆల్మోస్ట్ 100% సక్సెస్ రేట్ ఉందని చెప్తున్నారు. సో అది ఎలా సాధ్యమైంది? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్కి వచ్చినప్పుడు మనము ఆ క్లయింట్కి ప్రాపర్ డోనర్ ఏరియా ఉందా, హీఈస్ ఎలిజిబుల్ క్యాండిడేట్ ఫర్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషనా కాదా అనేది చూసుకుంటాం. సో కంపల్సరీ పక్కాగా రిజల్ట్స్ వస్తాయి, 100% వస్తాయి అంటేనే ఆ కేసు చేయడం జరుగుతుంది. ఓకే, లేదు వాళ్ళకి డోనర్ ప్రాపర్గా లేదు, లేదంటే అన్కంట్రోల్డ్ డయాబెటీస్ ఉంది, లేదు అంటే ఇంకా అదర్ రీజన్స్ వల్ల వాళ్ళకి హెయిర్ రాదు అనుకుంటే అది మనం ముందే చెప్పేస్తాం అనమాట. సో మనకి హెయిర్ వస్తుందా లేదా ముందే ఐడియా వచ్చేస్తుంది. సో అలాంటి కేసెస్ మాత్రమే తీసుకొని చేయడం జరుగుతుంది. అందుకే 100% రిజల్ట్స్ ఉంటాయి. ఓకే. సో డోనర్ ఇష్యూ అయితే గనక అసలు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది జరగదు. అంటే ఇప్పుడు మనకి వెనకాల ఓన్లీ చిన్న హెయిర్ లైనే ఉంది, కానీ ఇది మొత్తం బట్టతల్లో వచ్చేసింది. అప్పుడు ఆ కొంచెం హెయిర్ తీసుకొని ఇదంతా మనం ఫిక్స్ చేయలేము. సో అన్నెసెసరీగా పేషెంట్ సర్జరీ చేసుకోవడము, అది రాకపోవడము, మళ్ళీ వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళడం, ఇవన్నీ కాకుండా వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంది అనిపిస్తేనే చేస్తాం అనమాట. కొంతమందికి బ్యాక్ ఆఫ్ ద స్కాల్ప్ ఉండకపోవచ్చు, కానీ బియర్డ్ హెయిర్ చాలా బాగుంటుంది, బాడీ హెయిర్ చాలా బాగుంటుంది. సో అలాంటప్పుడు అది కూడా చేస్తాము. ఇంకా ఆప్షన్ కూడా లేదు అన్నప్పుడు చేయమన్నమాట. ఓకే. సో అందు గురించి మీకు 100% రేట్ అనేది వస్తుంది. ఓకే. సో జనరల్గా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఎవరికి చేయించుకుంటే, అంటే ఏ స్టేజ్లో ఉన్న వాళ్ళకి మీరైతే సజెస్ట్ చేస్తారు? జనరల్గా మేల్స్కి 7 గ్రేడ్స్ ఉంటుంది బట్టతల అనేది. అంటే ఓన్లీ సైడ్స్ పోవడం నుంచి ఎంటైర్ ఏరియా పోవడం అనేది ఉంటుంది. ఆ 7 గ్రేడ్స్లో మనం 4th గ్రేడ్ నుంచి ఉన్న వాళ్ళకి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది చేయడం జరుగుతుంది. అంటే స్టార్టింగ్లో కొంతమంది టీనేజర్స్ మాకు హెయిర్ లైన్ వెనక్కి వెళ్ళిపోతుంది, సర్జరీ చేయండి అని వస్తూ ఉంటారు. సో వాళ్ళకి అవసరం లేదు. జనరల్గా అది ఏజ్తో పాటు కొంచెం హెయిర్ లైన్ అనేది అందరికీ వెనక్కి వెళ్తుంది. దట్ ఈస్ అ నార్మల్ థింగ్. సో ఆఫ్టర్ 20 years 25 years వాళ్ళకి ఇంకా హెయిర్ పోతుంది, బట్టతలు వచ్చేస్తుంది, అడ్వాన్స్డ్ స్టేజెస్ ఆఫ్ బాల్డ్నెస్కి వెళ్తున్నారు అన్నప్పుడు మనం చేస్తాం. ఓకే. సో బిఫోర్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ మనకి టెస్ట్లు ఏమేమి కండక్ట్ చేస్తారు? జనరల్గా ఇది ఒక మైనర్ సర్జరీనే కాబట్టి సర్జికల్ ప్రొఫైల్ అని ఉంటుంది. అంటే వాళ్ళ హిమోగ్లోబిన్ లెవెల్స్ ఎంత, ఐరన్ B12 ఎంత ఉన్నాయి, ఇంకా ఏదైనా షుగర్, థైరాయిడ్ ఇలాంటి ఇష్యూస్ ఉన్నాయా, ఈ రకమైన బ్లడ్ టెస్ట్ అనేది చేయడం ఉంటుంది. సో అట్లా వాళ్ళకి ఏదైనా డెఫిషియన్సీస్ ఆర్ అబ్నార్మాలిటీస్ ఉంటే కనుక ఫస్ట్ దానికి ట్రీట్ చేసి తర్వాత సర్జరీకి పోస్ట్ చేసుకుంటాం. ఓకే. ఓవరాల్గా ఎంత టైం పీరియడ్ ఉంటుంది మ్యామ్ మిమ్మల్ని కన్సల్ట్ చేసిన తర్వాత అండ్ మనకి సర్జరీ కంప్లీట్ అయిన తర్వాత ఈ మధ్యలో ప్రాసెస్ అంతా ఇక్కడ స్టే ఏమన్నా చెయ్యాలా? ఎన్ని డేస్? జనరల్గా క్లయింట్ మన దగ్గరకు వచ్చినప్పుడు ఫస్ట్ వాళ్ళు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్కి ఎలిజిబుల్ అన్న తర్వాత సర్జికల్ ప్రొఫైల్ తీసేసుకుంటాం, అంటే బ్లడ్ శాంపుల్ తీసేసుకుంటాం. ఆ తర్వాత రిపోర్ట్స్ రాగానే వాళ్ళు ఏ డే అంటారో ఆ డే, ఆ రోజు మనకు కూడా కుదిరితే ఆ డే. కొంతమందికి వెరీ నెక్స్ట్ డే కూడా అయిపోతుంది. ఇప్పుడు అబ్రాడ్ నుంచి వచ్చిన వాళ్ళు అట్లా వాళ్ళకి ఎక్కువ టైం ఉండదు. సో వచ్చిన రోజే శాంపుల్ కలెక్ట్ చేసుకొని టెస్ట్ చేయడం, నెక్స్ట్ డే సర్జరీ చేయడం, ఆ నెక్స్ట్ డే వాళ్ళు వెళ్ళిపోవడం ఉంటుంది. ఇక్కడ స్టే అంటే స్టే అవసరం లేదు. 5 to 6 hours ప్రొసీజర్. వాళ్ళు మార్నింగ్ వస్తే ఆఫ్టర్నూన్ కల్లా అయిపోతుంది. సో వాళ్ళు బ్యాక్ టు హోమ్ వెళ్ళిపోవచ్చు. ఓకే. దీంట్లో రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమన్నా ఉంటాయా? సో చాలా మంది అడుగుతూ ఉంటారు ఈ క్వశ్చన్, తలక్ చేస్తున్నాం కదా, ఏదైనా డ్యామేజ్ అవుతుందా, ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తాయా అని. బట్ ఇది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చేసే ప్రొసీజర్ అనమాట. సో మనం ఇప్పుడు చాలా మంది ఏంటంటే కొన్ని సెంటర్స్లో చేయించుకుంటారు, అక్కడ డాక్టర్స్ ఉండరు, ప్రాపర్గా హైజీన్ ఉండదు, ఇలాంటి కండిషన్స్లో మనకు సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. బట్ ఇక్కడ ప్రాపర్గా మనకు ఒక టీం ఉంది, డాక్టర్స్ టీమ్. సో మనం మాత్రమే చేస్తాము అండ్ హైజీన్ అనేది మెయింటైన్ చేసుకుంటూ ఉంటాము. సో సెకండరీ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ లేవు, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా రాకుండా చేయడానికి జాగ్రత్తలు తీసుకుంటాం. ఓకే. సో ఇక్కడ కాకుండా మీరు అన్నట్టుగా అవుట్ ఆఫ్ నుంచి కూడా వచ్చి రష్గా వచ్చి మేము వెళ్ళిపోవాలి చేయించుకుంటాము. అండ్ అక్కడ నుంచే వాళ్ళు అపాయింట్మెంట్ బుక్ చేసేసుకొని, అంటే ఆన్లైన్ కన్సల్టేషన్స్ కూడా చేస్తాం మనము. వాళ్ళు పిక్చర్స్ పంపిస్తారు, మనము వీడియో కాల్లో చూస్తాము.
సో వాళ్ళకి ఎలా ఎలా వస్తది హెయిర్ అనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తాము. ఇక్కడికి రాగానే ఒకరోజు బ్లడ్ టెస్ట్ అండ్ నెక్స్ట్ డే సర్జరీ అలా. ఓకే. సో, ఎక్స్‌ట్రా కేర్ ఏమన్నా అవసరం ఉంటుందా మ్యామ్? ఆఫ్టర్ అంటే చాలా మంది అనుకుంటారు గదా! హ్మ్. సో, హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ మేము చేయించేసుకున్నాము. ఇంక మాకేమీ కాదు అనుకునే వాళ్ళు చాలా మంది ఇంక కేర్ తీసుకోరు అప్పటి నుంచి. అవును. సో, అలాంటి వాళ్ళకి మళ్ళీ మనకి హెయిర్ లాస్ అయ్యే ఛాన్సెస్ ఏమన్నా ఉంటాయా? లేదు. యాక్చువల్‌గా కేర్ తీసుకోవడం స్పెషల్‌గా దానికేం అక్కర్లేదు. ఫస్ట్ 1 వీక్ మాత్రం మనము బయట పొల్యూషన్ ఎక్స్‌పోజర్‌కి వెళ్తూ ఉంటే క్యాప్ అది మెయింటైన్ చేయాల్సొస్తది. ఆ తర్వాత ఎవ్రీడే 2-3 మినిట్స్ పని మాత్రమే ఉంటది. లైక్ కొంతమందికి మనం మినాక్సిడిల్ గానీ, లేదంటే ఓరల్ సప్లిమెంట్స్ లైక్ మల్టీవైటమిన్ టాబ్లెట్స్ కానీ పెట్టడం జరుగుతది. సో, అప్పుడు ఆ టాబ్లెట్ ఏసుకోవడం, ఆయిల్ పెట్టుకోవడము అంతే. ఇంకా అంతకన్నా మెయింటెనెన్స్ ఏముండదు. ఓకే. సో, నాకు తెలిసిన వాళ్ళే చాలా మంది ఇలా హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ ప్రాసెస్‌లోని కళ్ళు తిరిగి పడిపోవడం, హ్మ్. వామిటింగ్స్ అవ్వడము. హ్మ్. సో, చాలా సేపు వాళ్ళు అంటే కాన్షియస్‌లో లేకపోవడం అంటివి జరిగినాయి. అంటే దేని గురించి ఇది? అంటే అందరికి ఇలానే ఏమన్నా జరిగే ఛాన్సెస్ ఉంటాయా? సో, యాక్చువల్‌గా మనం హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేసేటప్పుడు లోకల్ అనస్థీషియా అనేది ఇవ్వడం జరుగుతది. హ్మ్. అంటే బ్యాక్ ఆఫ్ ద స్కాల్ప్ ఎక్కడి నుంచైతే హెయిర్ తీస్తున్నామో అక్కడ ఇవ్వడం జరుగుతది. ఎవరైతే హైపర్‌టెన్సివ్, డయాబెటిస్ పేషెంట్స్ ఉంటారో వాళ్ళకి మనము ఇట్లా అది పడుతుందా లేదా అని చెక్ చేయకుండా ఇచ్చినప్పుడు కొంతమందికి ఆ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్స్ ఉంటది. హ్మ్. మనం ఏం చేస్తామంటే మనం ఇచ్చే మెడిసిన్ అంతా వాళ్ళకి పడుతుందా లేదా ముందే టెస్ట్ చేస్తాం. ఓకే. సో, ఆ తర్వాతనే మనం సర్జరీ స్టార్ట్ చేయడం ఉంటుంది. దానివల్ల ఈ సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ మనం లేకుండా చేయొచ్చు. ఎగ్జాక్ట్‌గా మనకి హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ కాకుండా ఇంకేమన్నా టెక్నిక్స్ ఉన్నాయా హెయిర్ గ్రోత్‌కి? సో, ఇప్పుడు ఇందాక మనం అనుకున్నట్టు టీనేజ్‌లో ఉన్నవాళ్ళు, చిన్నపిల్లలు వాళ్ళేంటంటే కొంచెం హెయిర్ వెనక్కెళ్ళిపోగానే వచ్చేస్తారు. హ్మ్. మాకింకా హెయిర్ పోయింది, హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయండి అని. సో, అలాంటి వాళ్ళకి అంటే డిఫ్యూజ్‌గా కొంతమందికి ఫీమేల్స్‌కి కూడా హెయిర్ లాస్ ఉంటది అవును. జనరల్‌గా. సో, అలాంటప్పుడు మనము పీఆర్‌పీ ట్రీట్మెంట్స్, గ్రోత్ ఫ్యాక్టర్ ట్రీట్మెంట్స్ ఇవ్వడం జరుగుతది. ఓకే. సో, ఈ హెచ్‌టీ అయిపోయిన తర్వాత, ఈ సర్జరీ అయిన తర్వాత గూడా కొంతమందికి ఎవరికైతే చాలా వెరీ థిన్ హెయిర్ ఉంటదో వాళ్ళకి కూడా మనం ఈ ట్రీట్మెంట్స్ అనేది సజెస్ట్ చేయడం సో, జరుగుతది. బిఫోర్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ పీఆర్‌పీ కూడా చేస్తారా? బిఫోర్ కాంబినేషన్‌లో కాదు. ఉంటుందా? ఆఫ్టర్. ఆఫ్టర్ చేస్తారు. ఆఫ్టర్ ఓకే. 2 మంత్స్ వాళ్ళకి ఇంకా థిన్ హెయిర్ ఉన్న వాళ్ళకి, లేదు డోనర్ సరిగ్గా సరిపోలేదు. అలాంటి వాళ్ళకి మనం ఈ ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తాం. ఆఫ్టర్ ఓకే. 2 మంత్స్. హ్మ్. సో, ఒక 4, 5 సెషన్స్ అయ్యేలోపు హెయిర్ గ్రోత్ అనేది బావుంటది. థిక్‌నెస్ కూడా బావుంటుంది. సేమ్ ప్యాకేజ్‌లో చేస్తారా మ్యామ్ అది కూడా? అంటే డిపెండ్స్. కొంతమందికి ఆ 2 కలిపి బుక్ చేయడం ఉంటది. కొంతమందికి తెలీదు. మనం హెయిర్ బానే వస్తది అనుకుంటాము. బట్ ఆఫ్టర్ 2 మంత్స్ కొంచెం పల్చగా అనిపించొచ్చు మనకే. సో, అప్పుడు సజెస్ట్ చేయడం ఉంటది. అలా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటుంది. సో, మ్యామ్ ఫస్ట్ మీరు చెప్పారు గదా! టీనేజ్ వాళ్ళకైతే అవసరం లేదు. హెయిర్ లైన్ తగ్గిన తర్వాత వచ్చేస్తుందని చెప్పేసి. చాలామంది కొంచెం లేట్‌గా కూడా రియలైజ్ అవుతారు. సో, హ్మ్. ఇప్పుడు మేము చేయించుకోవాలి అని చెప్పేసి. ఏ ఏజ్ తర్వాత వాళ్ళకి వర్క్ అవ్వదు అలాంటివేమన్నా ఉంటాయా మనకి? అలా ఏముండదు. ఇప్పుడు 20 ఇయర్స్ ఏజ్ నుంచి మనం చేసిన అంటే యంగెస్ట్ పర్సన్ 20 ఇయర్స్. ఓకే. 20 నుంచి 70 వరకు, 72 లాస్ట్ అక్కడ వరకు కూడా మనం చేసాం. ఏజ్ లిమిట్ అంటూ ఏముండదు. హ్మ్. లిమిట్ ఏంటి అంటే ఆ డోనర్ ఏరియా ఉందా లేదా? వాళ్ళు ఎలిజిబుల్ కాదా? అనేది చూస్తాం తప్ప హ్మ్. ఏజ్ లిమిట్ అంటూ ఏం లేదు. ఇప్పుడు సపోజ్ చాలా మంది ఏం చేస్తారంటే ఒక 50, 60 ఇయర్స్ వచ్చిన తర్వాత పిల్లలు సెటిల్ అయిపోతారు. వీళ్ళు గూడా రిలాక్స్ అవుతారు. కొంచెం అఫోర్డబుల్‌గా ఉంటారు. సో, అలాంటి వాళ్ళు ఏ ఏజ్ గ్రూప్‌లో అయినా చేసుకోవచ్చు. అలా ఓకే. వస్తారు చాలామంది. ఓహ్! సో, అలా వచ్చిన వాళ్ళు కూడా చాలా చాలా మందే మంది ఉన్నారు. ఉంటారు. ఫైన్. యాహ్! ఓకే మ్యామ్. థాంక్ యూ సో యాహ్! మచ్. యెస్, చూసారు కదండీ! సో, హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ ఎవరైనా చేయించుకోవాలనుకుంటే గనక చాలా మిత్స్ ఉంటాయి. చాలా డౌట్స్ వచ్చేస్తూ ఉంటాయి వాళ్ళకి. అలాంటి వాళ్ళందరికీ వన్ స్టాప్ డెస్టినేషన్ మన కేహా స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్స్. సో, మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే గనుక ఫర్ ఎనీ క్వైరీస్ జస్ట్ కాంటాక్ట్ అస్.